హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరత్. వెల్కమ్ టు సీకో సెల్ఫ్. ఈరోజు మనం తెలంగాణ బెనిఫిషరీ మేనేజ్మెంట్లో తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సబ్సిడీ 100% సబ్సిడీ గురించి తెలుసుకుందాం. అదే ఏ విధంగా అప్లై చేయాలో కూడా తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ చూపెడుతున్న లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధమైన పోర్టల్ ఓపెన్ అవుతుందండి. దానికోసం మీకు కింద లింక్ కూడా ప్రొవైడ్ చేశాను నేను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ పోర్టల్కి వచ్చేస్తారు. ఓకే, దీంట్లో చూస్తే దీనికోసం లాస్ట్ ఇయర్ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏవైనా మార్పులు ఉంటే మార్పులు అవసరం అనుకుంటే మాత్రమే చేసుకోవాలని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు దీంట్లో. ఓకే, మనం ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఓకే, దానికోసం వచ్చేసి ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు, కాస్ట్, ఇన్కమ్ మరియు సదరం సర్టిఫికేట్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ 4 అయితే మ్యాండేటరీ అండి, ఖచ్చితంగా కావాలి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, లాస్ట్ ఇయర్ అప్లై చేసుకున్న వాళ్ళు అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేసాం మనం. ఓకే, ఇక్కడ వచ్చేసి లబ్ధిదారుని రకం అంటే ఇండివిజువల్. ఓకే, ఇక్కడ ఓన్లీ ఒకటే ఇచ్చారు, అది సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, బ్యాంక్ లింక్డ్ స్కీమ్సా లేకపోతే స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్. చాలామంది అంటున్నారు బ్యాంక్ వితౌట్ బ్యాంక్ లింకింగ్ అనేది అయితేనే ఈ 100% సబ్సిడీ వస్తుంది అని అంటున్నారు. ఇక్కడ వచ్చేసి సెక్టార్, దీంట్లో చాలా అంటే 6 టైప్స్ ఇచ్చారండి. అగ్రో, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, ఈ విధమైన 6 ఇచ్చారు. దీంట్లో నేను వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ స్కీమ్లో మళ్ళీ సబ్ టాపిక్ ఇచ్చారు. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. మనకు ఏ విధమైన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి, దేనికోసం మనం సబ్సిడీ కోరుకుంటున్నాం అని చెప్పేసి దీంట్లో చాలా రకాలుగా ఇచ్చారు. నేను వచ్చేసి కిరాణా జనరల్ స్టోర్ దాని గురించి సెలెక్ట్ చేసుకున్నానండి. అది సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా మినిమం మ్యాక్సిమం ఓన్లీ మనకు ప్రొవైడ్ చేసింది 50,000 వరకే, కాబట్టి అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. గో అని క్లిక్ చేస్తే మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ డిస్ట్రిక్ట్, మన జిల్లా అడుగుతుంది, మండలం, మన డీటెయిల్స్ మిగిలిన మనం ప్రొవైడ్ చేయాల్సిన డీటెయిల్స్ అని అడుగుతుంది. వీడియో లెంత్గా ఉండొద్దు అని చెప్పేసి నేను డీటెయిల్స్ ముందుగానే డీటెయిల్స్ ఎంటర్ చేసి పెట్టానండి. ఇక్కడ మనకు చూస్తే లొకేషన్ డీటెయిల్స్, మన జిల్లా, మండలం, గ్రామం, ఈ విధమైన డీటెయిల్స్ అడుగుతుంది. తర్వాత వచ్చేసి సెక్టార్ డీటెయిల్స్ మన స్కీమ్కి సంబంధించిన వివరాలు, దానికోసం ఎంత అయ్యిందని మనం ఆల్రెడీ ఎంటర్ చేసినాం. దీంట్లో అకౌంట్ నెంబర్, మన అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం మన అకౌంట్ నెంబరు, మన పాస్బుక్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్బుక్ దగ్గర పెట్టుకోమని మీకు ముందే చెప్పాను. పాస్బుక్, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మళ్ళీ చెప్తున్నాను, అవి దగ్గర పెట్టుకోండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చూసుకోవాలి ఒకసారి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసే ముందు చూసుకోండి. నెక్స్ట్ బెనిఫిషరీ లబ్ధిదారుని వివరాలు, అంటే బెనిఫిషియరీ డీటెయిల్స్, అంటే మన సదరం సర్టిఫికేట్, మనకు దేంట్లో మనం ఏంటిది సబ్సిడీ పొందాలనుకుంటున్నాం, ఏ కేటగిరీలో, మన కేటగిరీ ఏంటిది, అంటే బ్లైండా లేకపోతే ఏంటిది, మనం విజువల్గా ఉన్నామా లేకపోతే ఫిజికల్గా ఉన్నామా, మెంటల్ లేకపోతే హియరింగా, ఏ ప్రాబ్లంతో మనం సబ్సిడీ పొందాలనుకుంటున్నాం. ఓకే, దీంట్లో సదరం సర్టిఫికేట్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన పర్సంటేజ్, దాంట్లో మన డిజబిలిటీ పర్సంటేజ్, ఆ డిజబిలిటీలో కూడా మనది ఏంటిది, ఇప్పుడు నేను విజన్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి లేకపోతే ఆ విజన్లో ఏంటిది, బ్లైండా, లో విజన్. ఓకే, దాంట్లో తర్వాత జెండర్, స్త్రీ లేకుంటే పురుషుడు, రూరల్, అర్బన్, మనం ఎక్కడ ఉంటున్నాం, పట్టణంలో ఉంటున్నాం, గ్రామంలో ఉంటున్నాం. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంటర్ చేయగానే నెక్స్ట్ మిగిలిన డీటెయిల్స్ అయినా ఆటోమేటిక్గా తీసుకుంటుంది కొంతవరకు. తర్వాత మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి మనం చదువుకున్నామా చదువుకోలేదు అని అంటే అది ఆ డీటెయిల్స్ అందరితో అడగదండి. చదువుకున్నాము అని అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి అనుకోండి,
అది ఏ స్కూలు ఏంటిది అనేది డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఏ స్కూలు ఆర్ కాలేజ్ ఏంటిది ఎక్కడ అని అడుగుతుంది. ఓకే, అది అయిన తర్వాత వయసు మిగిలిన అన్నీ అదే తీసుకుంటుందండి. మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే ఏజ్ తీసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ మొబైల్ నెంబర్ 2 అడుగుతుంది. ఒకటైతే మ్యాండేటరీ, ఇక ఇంకొకటి మనం అవసరం ఉంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అండి. ఆధార్ కార్డ్ నెంబర్ ప్రకారం పేరు, ఆ 2 ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మన రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్, అడ్రస్ ఇంటి నెంబరు మరియు అడ్రస్, విలేజ్, మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ ఇవి ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను అవి ఎంటర్ చేస్తాను. ఇవి ఎంటర్ చేయడం మర్చిపోయాను, నేను ఎంటర్ చేస్తాను ఒకసారి. ఓకే అండి, అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు మనం ఏమేమి అప్లోడ్ చేయాలి మీకు చెప్పాను కదా ముందే. ఆధార్ కార్డు, సదరం రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవి వచ్చేసి అప్లోడ్ చేయాల్సి ఉంది. ఫస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత సదరం సర్టిఫికేట్, రేషన్ కార్డు. ఇక్కడ మనకు స్టార్ సింబల్ ఉన్నాయి మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి వయస్సు రుజువు సర్టిఫికేట్ కోసం ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తే సరిపోతుందండి దానికి కూడా. ఓకే, నెక్స్ట్ ప్రివ్యూ, మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఒకసారి చెక్ చేసుకొని అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని అవి కరెక్ట్గా ఉంటే మాత్రమే ఫైనల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత మళ్ళీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవడానికి వీలు ఉండదు కదా, కాబట్టి మనం అన్నీ క్లియర్గా చూసుకున్న తర్వాత మాత్రమే కింద సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మన రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేస్తే మన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే.